వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వెనుకబడిందని మాజీ మంత్రి జనసేన పార్టీ నేత కొనతాల రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఖర్చు చేసిన 6,000 కోట్ల రూపాయల బకాయిలను మంజూరు చేయాలని హీన స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని అన్నారు. 2019 ఎన్నికల తర్వాత ఇరిగేషన్ శాఖకు 2,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని మరిచారని గుర్తు చేశారు. కడపలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు లేని కారణంగా కొన్ని గ్రామాలు సైతం నీటిలో కొట్టుకుపోయాయని ఆవేదన చెందారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్ కు 21,412 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 4,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి మొత్తం అమౌంట్ తన ఖాతాలో వేసుకుని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజలంతా చూస్తున్నారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ మీడియాకు తెలిపారు. కోట్ల రూపాయలు అసలు వడ్డీ కింద ఈ 5 సంవత్సరాలు చెల్లించడం జరిగింది బడ్జెట్ నుంచి. ఇది చిన్న విషయం కాదు. ఈ ఏడాది బడ్జెట్ చూస్తే 24-25 మనం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే అసలు 25,000 కోట్ల రూపాయలు, వడ్డీ 28,000 కోట్ల రూపాయలు వెరసి 53,000 కోట్ల రూపాయలు రుణాలు చెల్లింపు జరుగుతుంది. అంటే మన ఆదాయం 2,06,000 కోట్ల రూపాయలు అయితే అందులో 25% రుణాలకే వడ్డీలకే సరిపోతూ ఉంది. 53,000 కోట్ల రూపాయలు అంటే సామాన్యం కాదు. 25% మనకు వడ్డీలకే వెళ్ళిపోతూ ఉంది. ఈ సంవత్సరం అదనంగా బడ్జెట్ ఎస్టిమేట్ ప్రకారం ఇంకొక 81 లక్షల రూపాయలు అదనంగా వడ్డీలు చేయాలనేటువంటిది ప్రతిపాదన పెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో. కొన్ని ఇంత చేశాక ఏమైనా అభివృద్ధి జరుగుతూ ఉందంటే, వ్యవసాయానికి చూస్తే గత 5 సంవత్సరాల్లో 2019, 2024కి నేను ముఖ్యమైన సెక్టార్స్ తీసుకుంటాం 3-4. అందులో వ్యవసాయం మొదటిది. వ్యవసాయంలో 75,486 కోట్ల రూపాయలు 19 నుంచి 24 వరకు బడ్జెట్లో పెడితే, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 49,633 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే బడ్జెట్లో ఎంత ఇచ్చారో అందులో 60% మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టే కార్యక్రమం జరిగింది. నిన్ననే తెలంగాణ బడ్జెట్ చూసాం. 24-25 బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన దాంట్లో వ్యవసాయానికి ఈ ఒక్క సంవత్సరంలోనే వాళ్ళు 19,746 కోట్ల రూపాయలు పెట్టారు. అంటే మనం 5 సంవత్సరాలు ఖర్చు పెట్టింది సుమారు 49 అంటే 50,000 కోట్లు అనుకోండి. వాళ్ళు ఒక సంవత్సరంలోనే సుమారు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, చూపించారు. అదేవిధంగా హౌసింగ్ వర్క్ వస్తే 2019-24కి అంటే 5 సంవత్సరాల్లో 8,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. తెలంగాణ ఈ ఒక్క సంవత్సరంలోనే 7,700 కోట్ల రూపాయలు పెట్టారు. హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా 2019-2024 వరకు, అంటే 24 అంటే ఇంకా 24 పూర్తి కాలేదు, అంటే జనవరి వరకు సుమారు 21,412 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇందులో కేంద్రం ఇచ్చిందే 17,412 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కేవలం 4,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఎంతో గొప్పగా చెప్తున్నటువంటి హౌసింగ్ 25 లక్షలు 22 లక్షలు కడతామని చెప్తున్నారు బడ్జెట్లో. కానీ బడ్జెట్లో వాళ్ళు ఖర్చు పెట్టింది 8,000 కోట్ల రూపాయలే. కేవలం 30,000 కోట్ల రూపాయలు అవసరం, కానీ ఖర్చు పెట్టింది చాలా తక్కువ. రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టిందని చెప్తున్నారు, కానీ ఇందులో అధిక శాతం కేంద్రం నుంచే వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి 17,000 కోట్ల రూపాయలు వచ్చింది. వీళ్ళు కేవలం 4,000 కోట్లు పెట్టారు. అదేవిధంగా ఇరిగేషన్కి వస్తే, ఇరిగేషన్ ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 2019లో ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, మా ప్రాధాన్యత రంగంలో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేయాలని. సుమారు 60-62 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో సుమారు 10-15 ప్రాధాన్యత క్రమంలో తీసుకొని చేస్తాం. వాటికి 1,64,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చెప్పారు. కానీ దాన్ని వాళ్ళే రివైజ్ చేసుకొని మళ్ళీ 1,31,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఖర్చు పెడతామని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చెప్పారు. వాస్తవ పరిస్థితులు చూస్తే ఈ 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 వరకు బడ్జెట్లో చూపించింది
61,578 కోట్ల రూపాయలు. కానీ ఖర్చు పెట్టింది 37,288 కోట్ల రూపాయలు. అంటే ఇంచుమించుగా 55% మాత్రమే బడ్జెట్లో ఇచ్చింది ఖర్చు పెట్టారు. ఎందుకంటే మీకు అదే తెలంగాణ ఈ ఏడాది బడ్జెట్ చూస్తే ఇరిగేషన్కి 28,024 కోట్ల రూపాయలు ఈ ఒక్క ఏడాదే పెట్టారు. అంటే ఎంత వ్యత్యాసం చూడండి. మనకంటే వాళ్ళ బడ్జెట్ 2,76,000 కోట్లే, మన బడ్జెట్ 2,86,000 కోట్లు. కానీ అన్ని కేటాయింపుల్లో మన రాష్ట్రం కంటే తెలంగాణ ఎక్కువ కేటాయింపులు ఉన్నాయి ముఖ్యమైనటువంటి శాఖల్లో. మీకు కొన్ని ఇరిగేషన్ సంబంధించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఏ కార్యక్రమం జరగలేదు. గత ప్రభుత్వం వాళ్ళు బకాయిలు ఉన్నటువంటి 6.5 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఇవ్వాల్సింది అది కూడా రిలీజ్ చేయలేదు. 2,000 కోట్ల రూపాయలతో గతంలో 2019లో ఫస్ట్ ఫేజ్కి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కేటాయిస్తున్నట్టు జియో వచ్చింది. కానీ అది కూడా ఏమాత్రం కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం జరగలేదు. అదేవిధంగా ఉత్తరాంధ్ర సంబంధించి వంశధార కానీ, తోటపల్లి రిజర్వాయర్ కానీ, జంజావతి కానీ, రామతీర్థ సాగర్ కానీ, వెంగళరాయ సాగర్ కానీ ఇటువంటివి ఏవి కూడా ఏ కార్యక్రమాలు కూడా జరిగినటువంటి పరిస్థితి లేవు. ఒక పక్క పులిచెత్తలు కానీ, వెలుగోడు కానీ మొన్న ఏదో నామకావస్థగా చేశారు కానీ అది కూడా పూర్తి స్థాయిలో ఆ లిఫ్ట్ కార్యక్రమం జరగలేదు. ఆఖరికి ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా అయినటువంటి కడపలో కూడా అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు పెట్టకపోవడం వల్ల కేవలం కొన్ని 300-400 కోట్ల రూపాయలు పెడితే గేట్లు అయిపోయి గేట్లు పెట్టకపోవడం వల్ల వరదల్లో కొట్టుకుపోయి వందలాది మంది చనిపోయి కొన్ని గ్రామాలను తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సాగునీటికి ఎంతో ప్రాధాన్యతరంగంగా తీసుకున్నటువంటిది. మరి గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అయితే చాలా ప్రాధాన్యత క్రమంలో ఇరిగేషన్ తీసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఇరిగేషన్ పూర్తిగా చిన్నచూపు చూసే కార్యక్రమం జరుగుతోంది. వ్యవసాయాన్ని ఇరిగేషన్ మరి ఆ 5 జనవరిలో అయిపోయాయి. జాబ్ క్యాలెండర్ లేదు. ఉన్నది డిఎస్సి ఇచ్చారంటే అది కూడా ఇంకా ఎలక్షన్లు షెడ్యూల్కి త్వరలో నోటిఫికేషన్ వస్తుందన్న టైంలో డిఎస్సి ఇచ్చారు. అది పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. 6,000 పోస్టులకు మాత్రం ఇచ్చారు. ఖాళీలు అయితే 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి రాష్ట్రంలో, అవి కూడా ఇవ్వలేదు. ఓ పక్క విద్యా విధానం చూస్తే చాలా లోపభూయిష్టంగా ఉంది. అసలు ఆ పాఠాలు చెప్పేటువంటి అధ్యాపకులకు కూడా ఏం జరుగుతుందో తెలియలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ సిలబస్ పెడతారో ఒకసారేమో సిబిఎస్ఈ సిలబస్ అంటారు, ఇంగ్లీష్ మీడియం అంటారు, ఇప్పుడేమో ఏదో ఐబీ కోర్స్ అంటున్నారు, ఇది ఇంటర్నేషనల్ కోర్స్ అంటారు. అంటే ఉట్టుకు ఎగరలేనట్టు మా స్వర్గానికి ఎగిరినట్టు ఉంది. మనకి ఇంగ్లీష్ మీడియం చెప్పడానికే మనకు సరైనటువంటి వసతులు లేవు. ఎందుకంటే మనకు తీసుకున్న బీఈడీ టీచర్స్ ఎక్కువ మంది తెలుగు పాఠ్యాంశంగా తీసుకొని తెలుగు బోధనాంశంగా వాళ్ళు ట్రైనింగ్ అయినటువంటి టీచర్స్. వాళ్ళకి ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. ట్రైనింగ్ ఇప్పించడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. అది కూడా 5వ తరగతి 6వ తరగతి సంవత్సరం ఒక తరగతి చొప్పున నెక్స్ట్ 10 yearsలో తీసుకెళ్తా ఉంటే అర్థం ఉంది. కానీ ఒకేసారి ఇంగ్లీష్ మీడియం అంటే అది సాధ్యపడే విషయం కూడా కాదు అది. ఎందుకంటే దాని టీచింగ్ చెప్పడానికి ఉపాధ్యాయులు కావాలి. ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వలేదు ఇప్పుడు వచ్చి. వీటి సిబిఎస్ఈ ట్రైనింగ్కే ఇవ్వకపోయినప్పుడు ఐబీ సిలబస్కి ఉన్నటువంటి స్కూల్లోనే అక్కడ చెప్పే ఉపాధ్యాయులు సరైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు అక్కడే లేరు. లక్షలాది ఫీజులు తీసుకొని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, నేను పేర్లు చెప్పను కానీ అటువంటిది ప్రభుత్వ పరంగా పెట్టే స్కూల్లో ఈ రకమైనటువంటి వాళ్ళు అంటే వర్చువల్ రియాలిటీ అంటే అభూత కల్పనలో ఉన్నారు వీళ్ళంతా. ప్రజలు కూడా అలా పెట్టాలనుకుంటున్నారు. ఇది సాధ్యపడే విషయం కాదు. అన్నెసరిగా ఆఖరికి వాళ్ళకి తెలుగు రాకుండా ఇంగ్లీషు రాకుండా మాతృభాష లేదు, లేదా విదేశీ భాష లేని పరిస్థితులు ఏర్పడతాయి. ఏదైనా సిస్టమ్ మార్పు చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా మార్చేయాలి. ఇంకా ఎంతకంటే బాగుందనే విధంగా ఉండాలి తప్పితే ఉపాధ్యాయులతో మాట్లాడాలి, విద్యావేత్తలతో మాట్లాడి, ఇంటలెక్చువల్స్తో మాట్లాడాలి, పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి, వీళ్ళందరితో మాట్లాడే నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇవేమీ చేయకుండా ఈ రకంగా వాళ్ళకి ఏదో ఆలోచన వస్తే అర్ధరాత్రి ఆలోచన వస్తే ఉదయం అమలు చేసేయాలంటే ఏ రకంగా అవుతుంది? అది జరిగే పని కాదు అది. పైగా ఎవరైనా ఏమనంటే వాళ్ళకి ఏమో అపహాస్యం చేయడం, వాళ్ళ మీద వెటారు, పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవక్కర్లేదా, మీ పిల్లలే చదవాలా, ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్. ఇవి పనికి మాలిన ఆర్గ్యుమెంట్స్. ఇవి కాదు, అసలు వాస్తవం ఏం జరుగుతుందో తెలిసి చూడాలి. ఒకసారి ముఖ్యమంత్రి గారు ఒక పాఠశాలకు వెళ్ళి ఒక స్కూల్ పిల్లలతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ టీచింగ్ ఎట్లా జరుగుతుంది అని ఒక రోజంతా కూర్చుంటే
ఆయనకి స్పష్టత తెలుస్తుంది. బహుశా ఆయనకి తెలుసో తెలియజేస్తున్నారో తెలియదు, లేదంటే ఆయన తెలిసినట్టు నటిస్తున్నారో తెలియదు. ఇవన్నీ కూడా మంచిది కాదు, దీనివల్ల వ్యవస్థ పాడైపోతాం. Please subscribe our channel AP Power News.